తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయి ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఆ ప్రాజెక్టులో పూర్తి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఈ 4 ఏళ్లలోనే బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యయం 80,000 కోట్లను అప్పుడే రికవరీ చేశారా, ప్రతి పైసా వెనక్కి వచ్చేసినట్లేనా అంటే అవుననే చెప్తున్నారు కేసీఆర్. 4 ఏళ్ల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన వ్యయం 80,000 కోట్లు వెనక్కి రావడం అంటే అది ప్రపంచంలోనే పెద్ద సంచలనంగా మారుతుందనే చెప్పాలి. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్తే అది నమ్మాలి, అంతేకాని అది ఎలా సాధ్యమైంది, అసలు అది సాధ్యమా అని ఎవరు ప్రశ్నించడానికి ఉండదు, ప్రశ్నించినా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఉండదనే చెప్పొచ్చు. ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నట్లు 4 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం వెనక్కి వచ్చినట్లయితే అది ఇప్పుడు పెద్ద ప్రపంచ సంచలనమే అవుతుందని ఐఏఎస్ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూసి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ప్రవాహం ఏమో కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట అబద్ధాల ప్రవాహం మాత్రం అలా అలవోకగా సాగుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికల వేళ రాబోయే రోజుల్లో ఈ అబద్ధాల ప్రవాహం మరింత వేగం పెరిగే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నట్లు ఈ 4 ఏళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన 80,000 కోట్ల రూపాయల ఆదాయం వెనక్కి వచ్చి ఉంటే అసలు ఇప్పుడు కేసీఆర్ రైతులకు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉందా, ఉచిత కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, రైతు రుణమాఫీ వంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఉందా? నిజంగా రైతులకు అంత ఆదాయం వచ్చి ఉంటే వాళ్ళ దగ్గర నుంచే ఎంతో కొంత వసూలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులు కూడా తీర్చేయవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యధిక వడ్డీ రేట్లకు తెలంగాణ సర్కార్ రుణాలు తీసుకొచ్చి మరీ ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు ఈ అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు, విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ ఈ కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారనే చర్చ కూడా సాగుతుంది. 4 ఏళ్లలో 80,000 కోట్ల రూపాయలను అది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రికవరీ చేయడం అంటే ప్రపంచంలోనే అంతకు మించిన అద్భుతం మరొకటి ఉండదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓవైపు కేసీఆర్ 80,000 కోట్లు పైసా పైసా వెనక్కి వచ్చిందని చెప్తుంటే మరోవైపు రైతులు ధాన్యం గిట్టుబాటు ధర కోసం రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకొచ్చిన అప్పు ఎప్పటికి తీరుతుందో ఎవరికి తెలియదు. దీని నిర్వహణకు, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలకు అయ్యే ఖర్చు భరించడానికి కూడా చాలా సమయమే పడుతుందని అధికారులు చెప్తున్నారు. నిజంగా కేసీఆర్ చెప్తున్నట్లు ఇన్ని అద్భుతాలు జరిగితే సంక్షేమ పథకాల అమలు కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ఖరీదైన భూములను ఎందుకు అమ్ముతున్నట్లు, రాష్ట్రం కూడా ఇంత భారీ ఎత్తున అప్పుల పాలు ఎందుకు అవుతుందని ఐఏఎస్ అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న అవినీతి విమర్శలను మరుగుపరచడానికే కేసీఆర్ ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే రికవరీ అయిందనే కొత్త కలరింగ్ ఇస్తున్నారని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదనే విమర్శలు ఎప్పటి నుంచే ఉన్నాయి. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు ఇప్పటికే పెద్ద ఎత్తున క్లారిటీ వచ్చిందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది వచ్చే ఎన్నికల్లో ప్రతిఫలించడం ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.